కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ అప్‌కమింగ్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాకి డైరెక్టర్ మేర్లపాక గాంధీ. మేర్లపాక గాంధీ సినిమా అనగానే ఒక యూనిక్ లైన్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. దాంతో పాటు చాలా ఫన్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ లాస్ట్ 2 సినిమాల నుంచి డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాడు. కానీ ఈసారి వరుణ్ తేజ్‌తో సినిమా అనగానే ఏదోటి గట్టిగానే ప్లాన్ చేసుంటాడు. మంచి కామికల్ ఫిల్మ్ డెలివర్ చేస్తే బావుంటదనిపించింది. ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. కాన్సెప్ట్ బానే ఉంది. కానీ ఏదో తేడా కొడుతుంది బుజ్జి అన్నట్టు అనిపించింది నాకు పర్సనల్‌గా చెప్పాలంటే. కానీ మేర్లపాక గాంధీ కామెడీ అయితే మాత్రం చాలా బాగా రాస్తాడు. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. అండ్ ఈ మూవీలో వరుణ్ తేజ్‌తో పాటు పక్కన సత్య ఉన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్యన ఫన్నీ ట్రాక్ గనక వర్కౌట్ అయితే సినిమా ఎక్కడికో ఎళ్ళిపోద్ది. ఎందుకంటే మేర్లపాక గాంధీ సినిమాలో కమెడియన్స్‌కి ఫుల్ లెంగ్త్ రోల్స్ ఉంటాయి. దట్టు హీరో పక్కన ఉంటారు. స్క్రిప్ట్ మీద ఉన్నదాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయగలడు. సో ఆ రకంగా చూసుకుంటే సత్య ఈ సినిమాకి ప్లస్ అవ్వచ్చు. ఇది ఒక హారర్ కామెడీ ఫిల్మ్‌లా అనిపిస్తుంది. ఆ హారర్ ఎలిమెంట్ కూడా మరీ అంత హారర్ ఏం లేదు. జస్ట్ హారర్ లైట్‌గా టచ్ చేసుకుంటూ ఫుల్ కామెడీ మీద ఫోకస్ చేసినట్టుంది. అండ్ ఈ సినిమాలో వరుణ్ తేజ్ 2 డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. చూడాలి ఆ షేడ్స్‌లో వేరియేషన్ యాస్ ఎ పెర్ఫార్మర్‌గా ఎలా చూపిస్తాడో. ఏదైతే ఏంటి ఈ సినిమా ఆగస్టు 7 మన ముందుకు రాబోతోంది. వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ కొట్టాలి. మేర్లపాక్ గాంధీ కమ్‌బ్యాక్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు టీమ్ కొరియన్ కనకరాజు.